రంగాపురం అనే పల్లెటూరులో సుందరం, కాంతమని దంపతులుండేవారు. సుందరం కూలీ పనులకు వెళ్లేవాడు. కాంతమేమో ఊర్లో చిన్న చిన్న పనులు చేసేది. ఇద్దరూ పరమ పిసినార్లు. విచిత్రమేంటంటే సుందరం సంపాదించిన డబ్బు కాంతానికి చెప్పడు, కాంతం సంపాదించిన డబ్బు సుందరానికి చెప్పదు. ఇద్దరూ తమ తమ రహస్య ప్రదేశాల్లో డబ్బులు దాచుకుంటారు. సుందరం సంపాదించిన డబ్బు ఇంటి వెనక చింత చెట్టు త్వరలో దాస్తాడు. ఇక కాంతమేమో తను సంపాదించిన డబ్బు ఇంట్లో వంటగదిలోని డబ్బాల్లో దాస్తోంది. ఒకరోజు రాత్రి భోజనం దగ్గర ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అప్పుడు సుందరం అన్నం కలుపుతూ, కాంతం, కూరలో ఉప్పు తక్కువైంది, ఇంకొంచెం ఉప్పు వేస్తే బాగుండు కదా. బావుంటుంది. ఎందుకు బాగుండదు? ప్రతిసారి నా డబ్బులు తినే కదా ఉప్పు తెస్తున్నాను. అయినా మీ దగ్గర కూలీకిళ్ళిన డబ్బుంది కదా, ఈసారి మీరే ఉప్పు కొనుక్కురండి. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే? నిన్నటి కూలీ డబ్బులు నాకు ఇంకా రాలేదు. అయినా నువ్వు మా నావు పేడమిన డబ్బులు ఏమైనాయి? అదా, అది పక్కింటి సుబ్బమ్మకి అప్పిచ్చానండి. అయినా మీరేంటి ఆ చింత చెట్టు దగ్గరికి రోజు వెళ్ళి ఏదో చేస్తారు? అక్కడేమైనా డబ్బులు దాస్తున్నారా? ఆ, ఆ డబ్బా పిచ్చిదారా, చెట్టుకు నీళ్లు పోయడానికి వెళ్తున్నానే. నీకెప్పుడు ఏదో ఒకటి అనుమానమే. అయినా నువ్వు కూడా ఎందుకు వంటిట్లో ఆ డబ్బాల సవిడి ఎందుకు చేస్తుంటావు? ఆ డబ్బాలో ఏమైనా దాచావా? నేనా? వంట చేయడానికి డబ్బాలు కదపక తప్పదు కదండి. అయినా మీలాగా నేనేం పిసినాన్ని కాదులేండి. మన ఇంటికి కావాల్సిన ఖర్చులన్నీ నేనే చేస్తున్నాను. మీరసలు ఇంటికి ఏవైనా వస్తువులు తెస్తున్నారా చెప్పండి. వామ్మో, ఎవరైనా వింటే నిజమే అనుకుంటారే. పోయినసారి నూనె పప్పు కొనుక్కొచ్చింది నా డబ్బులతోనే కదా. ఉప్పు ఒకటి కొనుక్కొచ్చి ఇల్లు మొత్తం నీ సంపాదనతోనే నడుస్తున్నట్టు చెప్తున్నావు. ఇలా రోజు సుందరం కాంతం ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి వారింటికి వచ్చాడు. అతని పేరు విశ్వనాథం. విశ్వనాథం సుందరం ఇంటి బయట ఒక సంచి పట్టుకుని నిలబడి, ఎవరండి ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? మీరెవరండి? ఎవరు కావాలి మీకు? నా పేరు విశ్వనాథం. నేను మీ నాన్నగారికి ప్రాణమిత్రుని. ఒక ముఖ్య విషయం మీద మీ ఇంటికి వచ్చాను. అవునా, రండి రండి, లోపలికి రండి. నిన్ను నేను చిన్నప్పుడు చూశానురా బాబు. నీ పేరేంటి? నా పేరు సుందరం అండి. నాయన సుందరం, ఎంత పెద్దోడివైపోయావురా. మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత తీసుకోవడానికే వచ్చాను బాబు. అవునా, ఏంటది? మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాకు 50,000 రూపాయలు ఇచ్చారు. ఆయన పోయే ముందు నా కొడుకు నా పరువు నిలబెడతాడు, నా తదనంతరం వాడికి డబ్బు చేరేలా చూడని చెప్పారా. కానీ ఒక షరతు కూడా విధించారు. డబ్బు మాట వినగానే సుందరం కాంతం కళ్ళు మెరిశాయి. షరతా? ఏంటది? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడివి. అందువల్ల నీకు అప్పుడే డబ్బిస్తే నువ్వు దుబారా ఖర్చు చేస్తావని మీ నాన్న నీకు డబ్బు ఇవ్వలేదు. నీ యవ్వనంలో నువ్వు పెద్దల్ని గౌరవించేవాడివే కాదు, నువ్వు మీ తండ్రిలా గొప్ప మనసు కలిగి ఉన్నావని, పెద్దల్ని గౌరవిస్తానని నాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఈ 50,000 నీకు ఇస్తానని మీ నాన్న నాకు చెప్పాడు. అప్పుడు సుందరం కాంతం చెవిలో ఇలా అంటాడు, కాంతం, ఇవన్నీ మా నాన్నతో ఎప్పుడు చూసినట్టు అనిపించడం లేదు. ఈయన మా నాన్న మిత్రుడంటే నాకు నమ్మకం కుదరడం లేదు. ఏవండి, మీ నాన్న మిత్రులందరూ మీకు తెలియాల్సిన పని లేదండి. 50,000 రూపాయలు మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే అనుమానం ఎందుకండి మీకు? మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఒప్పుకోండి. గౌరవ మర్యాదలు చేయడంలో మనకేం తక్కువ? ఒక్కసారి ఆలోచించండి. 50,000 రూపాయలండి. సుందరం కాసేపు ఆలోచించాడు. రూపాయలు అతనికి చాలా పెద్ద మొత్తం కదా అని అనిపించింది. సరే విశ్వనాథం గారు, మా నాన్నగారి నమ్మకాన్ని నిలబెట్టడం ఒక కొడుక నా ధర్మం. మీరు మా ఇంట్లో ఉండి మా మర్యాదలు స్వీకరించండి. నేనిప్పుడు మారానని మీకు నమ్మకం కుదిరితేనే ఆ డబ్బు నాకు ఇవ్వండి. సరే బాబు, అలా అయితే మీ నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యత కూడా పూర్తయిపోతుంది. ఆ రోజు నుంచి సుందరం, కాంతం ఇద్దరూ పోటీపడి మరీ ఆ విశ్వనాథం గారికి సేవలు చేయడం మొదలు పెడతారు. కాని మర్యాదలు చేయాలంటే డబ్బు కావాలి కదా. అప్పుడు ఇద్దరికి ఒకటే ఆలోచన. ఆ 50,000 నాకే కావాలి. సుందరం అప్పుడు తనలో తాను, ఈ విశ్వనాథంకి ఖర్చు నేను భరించి ఆయన మెప్పు పొందితే ఆ 50,000 నాకే వస్తాయి. కాంతంకి ఇవ్వకుండా నేనొక్కనే డబ్బు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుత ఖర్చులకి చింత చెట్టు త్వరలో ఉన్న డబ్బు అయితే తీయక తప్పట్లేదు. అప్పుడు కాంతం కూడా తనలో తాను ఇలా అనుకుంటుంది, నేను ఈయనకు అన్ని రకాల వంటలుండి పెడతాను. అలా విశ్వనాథం గారికి వడ్డిస్తూ ఆయనకి దగ్గరైపోతాను.
మా ఆయన మంచోడే, కానీ ఇంటి మహాలక్ష్మి నేనే కాబట్టి నాకే ఆ డబ్బు ఇవ్వండి మెల్లగా అడిగిస్తాను. అప్పుడు విశ్వనాథం గారు డబ్బు నా చేతిలో పెడతారు. డబ్బు సుందరానికి ఇవ్వకుండా దాచుకోవచ్చు. కానీ కూరగాయల ఖర్చులకి ఇంతకాలం నేను పప్పుల డబ్బాలో దాచిన డబ్బులన్నీ ఇప్పుడు తీయాలి. ఇద్దరూ పోటీపడి మరీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. సుందరమేమో చింత చెట్టు త్వరలోంచి డబ్బు తీసి పట్నం వెళ్లి నెయ్యి, పాలు, పండ్లు తెచ్చేవాడు. కాంతమేమో పప్పుల డబ్బాల నుంచి డబ్బు తీసి బియ్యం, కూరగాయలు తెచ్చి పంచభక్ష్య పరమాణాలు వండేది. విశ్వనాథం గారు దర్జాగా కూర్చొని, ఆహా, ఏమి రుచి! ఇంకొంచెం నెయ్యి వేయమ్మా కాంతం. ఆ పాయసంలో జీడిపప్పు కొంచెం తక్కువైంది. అవునా, ఇదిగోండి జీడిపప్పు, ఇప్పుడే వేస్తాను. విశ్వనాథం గారు, మీరు పండ్లు సరిగా తినడం లేదండి. దయచేసి ఆ పండ్లు కూడా తినండి. మీకోసం పట్నం నుంచి నేనే స్వయంగా తెచ్చాను. అవునా, కాసేపు అయ్యాక తింటాను బాబు. వారం రోజులు గడిచాయి. ఇద్దరి దగ్గరున్న దాచుకున్న డబ్బంతా ఖర్చవుతుంది. కానీ ఆ 50,000 వస్తాయన్న ఆశతో వాళ్ళు ఖర్చుకి వెనకాడడం లేదు. ఈ మర్యాదల హడావిడిలో పడి సుందరం కూలి పనికి వెళ్లడం మానేశాడు. కాంతం కూడా తన పనులు మానేసింది. వారం రోజుల తర్వాత ఒకరోజు ఉదయం విశ్వనాథం గారు సుందరంతో, సుందరం, మీ ఆతిథ్యం అద్భుతమయ్యా. నాకు చాలా తృప్తిగా ఉంది. రేపు నేను వెళ్తాను. ఈ రోజు రాత్రికి ఒక ప్రత్యేకమైన విందు ఏర్పాటు చెయ్యి. ఊరి పెద్దలు కూడా పిలువు. వాళ్ళ సమక్షంలోనే డబ్బిస్తాను. సుందరం సంబరంగా, తప్పకుండా. ఈ రోజు రాత్రి విందు అద్దరిపోతుంది చూడండి. ఆ రోజు సుందరం తన దగ్గర మిగిలిన డబ్బు కూడా ఖర్చు పెట్టి విందుని ఏర్పాటు చేశాడు. కాంతం కూడా తన నగలు తాకట్టు పెట్టి మరీ సామాన్లు తెచ్చింది. ఊరిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పిసినారి సుందరం ఇంట్లో ఈరోజు విందా అని గుసగుసలాడుకుంటున్నారు. సాయంత్రం అయ్యింది. ఊరి పెద్దలు రావడం మొదలెట్టారు. అప్పుడు సుందరం స్నేహితుడు సోమయ్య కూడా పక్క ఊరు నుంచి వచ్చాడు. సోమయ్య రాగానే అరుగు మీద దర్జాగా కూర్చున్న విశ్వనాథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు విశ్వనాథం కళ్ళు నిలుముకుంటూ, అరే, ఇతనిక్కడ ఏం చేస్తున్నాడ్రా? ఏరా, ఈ నీకు ముందే తెలుసా? ఈయన మా నాన్నగారి స్నేహితుడు, గొప్ప ధనవంతుడురా. ధనవంతుడా? నీ మొఖంరా. ఈయన మా ఊరి గుడి మెట్ల మీద అడుక్కునే మతిమరుపు మల్లయ్య. వీడికి మతిమరుపురా. ఎప్పుడు ఏవేవో కథలు చెప్తూ ఉంటాడు. నేను రాజుని, మంత్రిని అని చెప్పుకుంటుంటాడు. వారం రోజుల నుంచి మా ఊళ్ళో కన్ఫ్యూషన్ లేదని వెతుకుతున్నాం. ఇక్కడ దర్జాగా కూర్చున్నాడన్నమాట. సోమయ్య మాటలు వినగానే సుందరం కాంతం గుండెలాగినంత పనైంది. ఏంటి, అడుక్కునేవాడా? మతిమరుపువాడా? మా నాన్నగారి స్నేహితుడని చెప్పిన విషయం ఆ 50,000 ఇస్తానని చెప్పడు. అయ్యో, అదంతా భ్రమరా. వీడికి ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర ఇలాగే కథలు చెప్తాడు. మిమ్మల్ని భలే బోల్తా కొట్టించాడు. విశ్వనాథం సోమయ్యను చూసి అమాయకంగా నవ్వుతూ, ఓహో సోమయ్య, నువ్వా? చాలా రోజులవుతుంది నేను చూసి. ఇక్కడ భోజనం బాగుంది, నువ్వు కూడా తిందురా. సుందరం, ఆయనకు పాయసం వడ్డించు. ఒరే, నిన్ను సుందరం మల్లయ్య మీదకి వెళ్ళబోయాడు. కాని ఊరి జనం సోమయ్య సుందరాన్ని అడ్డుకున్నారు. సుందరం, శాంతించు. వాడికి మతిమరుపని ఇప్పుడు తెలిసింది కదా. వాణ్ణి కొట్టి ఏం లాభం? అసలు తప్పు మీది. అత్యాశకు పోయి ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఉన్నదంతా ఖర్చు పెట్టారు. మీ పిసినారితనం ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బు దాచుకునే అలవాటు మిమ్మల్ని ఇలా మోసపోయేలా చేశాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. సుందరం తల పట్టుకొని, నేనప్పుడే చెప్పాను. నువ్వు విన్నావా కాంతం? ఇప్పుడు చూడు, నా చింత చెట్టు తొర్ర ఖాళీ అయిపోయింది. అయ్యో దేవుడా! అవునండి, అయ్యో దేవుడా, నా నగలు పోయాయి, నేను దాచుకున్న డబ్బంతా పోయింది. మల్లయ్యను సోమయ్య తీసుకుని వెళ్ళిపోయాడు. సుందరం, కాంతం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇద్దరూ మోసపోయారు. కాని ఆ మోసం వల్ల ఒక పాఠం తెలుసుకున్నారు. కాంతం, ఇదంతా మన తప్పు వల్లే జరిగింది. మనం ఒకరినొకరు నమ్ముకునుంటే ఈ మతిమరుపు మలైని నమ్మేవాళ్ళం కాదు. మన డబ్బు ఏదో మనమే వాడుకునుంటే సుఖంగా ఉండేవాళ్ళం కదే. నిజమేనండి, పిసినారితనం వల్ల సుఖం లేదు, అత్యాస వల్ల లాభం లేదు. ఇకనైనా మనం కలిసి ఉందామండి. ఎవరు సంపాదించినా కలిసే దాచుకుందాం. ఆ రోజు నుంచి సుందరం, కాంతం తమ పద్ధతుల్ని మార్చుకున్నారు. దాచుకున్న డబ్బును ఒకరికొకరు చెప్పుకొని అవసరాలకు వాడుకోవడం మొదలెట్టారు. పిసినారితనం వదిలి సంతోషంగా బ్రతికారు. ఆ మతిమరుపు మల్లయ్య చేసిన మోసం వారి జీవితంలో ఒక పెద్ద గుణపాఠమైంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా?
భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. అత్యాశ దుఃఖానికి చేటు. కష్టపడకుండా వచ్చే డబ్బు కోసం ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. రామాపురం అనే గ్రామం కొండల నడుమ చాలా అందంగా ఉండేది. ఆ ఊరిలో రాముడు అనే మేకల కాపరి ఉండేవాడు. రాముడికి చదువు లేదు, కాని లోకజ్ఞానం చాలా ఎక్కువ. అతనికి ఉన్న ఆస్తి 25 మేకలు, ఒక చిన్న గుడిసె మరియు అపారమైన తెలివితేటలు. అదే ఊరిలో భుజంగం అనే పెద్ద జమీందారు ఉండేవాడు. భుజంగం గారికి ఆస్తి మీద వ్యామోహం ఎక్కువ. ఊర్లో ఎవరు తలెత్తుకుని తిరిగినా ఆయనకు నచ్చేదే కాదు. తన మాటే వేదం, తన మాటే శాసనమని భావించేవాడు. ఒకరోజు సాయంత్రం రాముడు అడవిలో మేకల్ని మేపుకుని తిరిగొస్తూ ఉండగా అతని మిత్రుడు సోమయ్య ఎదురుపడ్డాడు. సోమయ్య అమాయకుడు, భయస్థుడు కూడా. రాముడు, ఓ రాముడు, ఎంత పని జరిగింది? ఏమైంది సోమయ్య? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎగతాళి కాదు రాముడు, ఆ జమీందారు భుజంగం గారు కొత్త శాసనం పెట్టారట. రేపటి నుండి అడవిలో మేకలు మేపడానికి కూడా పన్ను కట్టాలట, లేదంటే మేకలను జప్తు చేస్తారట. నా దగ్గర 2 మేకలే ఉన్నాయి, నేనెలా పన్ను కట్టగలను? పన్నా? అడవి తల్లి అందరిది కదా సోమయ్య. చెట్లు, పుట్టలు, గడ్డి ఇవి దేవుడిచ్చినవి. వాటికి పన్నేయడానికి భుజంగం గారెవరు? ఆయన ఆ గడ్డిని పెంచారా, నీళ్లు పోసారా? అమ్మో, నెమ్మదిగా మాట్లాడు రాముడు. ఆ మాటలు గడిలో తెలిస్తే అడవిలోకి అడుగు పెట్టనివ్వరు. ఆయన అధికారం అలాంటిది. అధికారం ఉంది కదా అని గాలికి వెలుతురికి కూడా పన్నేస్తానంటే ఎలా సోమయ్య? దీని గురించి మనం మాట్లాడాలి. మౌనంగా ఉంటే మన నోటికాడ ముద్ద కూడా లాగేసుకుంటారు. వద్దు రాముడు, పావుతో పాలకుడితో గొడవద్దు. ఏదో ఒకటి సర్దుకుపోదాం. సర్దుకుపోవడం అంటే బానిసలా ఉండడం కా సోమయ్య. నువ్వింటికెళ్ళు, నేను రేపు ఉదయం జమీందారు గారిని కలుస్తాను. మరుసటి రోజు ఉదయం రాముడు నేరుగా భుజంగం గారి గడికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ కొందరు రైతులు భుజంగం గారి ముందు చేతులు కట్టుకొని నిలబడున్నారు. భుజంగం గారు ఎత్తైన కుర్చీలో దర్జాగా కూర్చున్నారు. అప్పుడు భుజంగం రాముని చూసి, ఏరా మేకల రాముడు, ఇటొచ్చావు? పన్ను కట్టడానికి వచ్చావా, లేక నీ మేకలను నాకు అమ్మడానికి వచ్చావా? దండాలయ్యా జమీందార్ గారు, నేను పన్ను కట్టడానికి రాలేదు, ఒక సందేహం అడగడానికి వచ్చాను. సందేహమా? నా దగ్గర? అయ్యా, ఈ అడవి, ఈ కొండలు, ఈ గడ్డి ఇవి మీ తాత ముత్తాతల ఆస్తి అని పత్రాలేమన్నా ఉన్నాయా? లేక ఆ భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతి మీద మీకు మాత్రమే హక్కు ఎలా వచ్చింది? రాముడు ప్రశ్నకు అక్కడ ఉన్నవారందరూ నిశ్చేష్టులయ్యారు. జమీందర్ గారిని అంత సూటిగా ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు. భుజంగం గారి ముఖం కోపంతో ఎర్రబడింది. అప్పుడు భుజంగం గట్టిగా నవ్వుతూ, ఓహో, మేకలు కాచుకునేవాడికి ఎంత పొగరు! పత్రాలు అడుగుతావా? ఈ ఊరు నాది, ఈ ఊరిలో ఉన్న ప్రతి అంగుళం నాది. నేను చెప్పిందే చట్టం. నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలే గాని నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. అర్హత అనేది పుట్టుకతో రాదయ్యా, బుద్ధితోనే వస్తుంది. మీరు ఈ ఊరి పెద్దలు, ప్రజల్లో కన్నబిడ్డల్లా చూడాలి. కానీ మీరు గడ్డి పరక కూడా పన్నేసి పేదవాడి పొట్టు కొడుతున్నారు. ఇది ధర్మం కాదు. ధర్మం గురించి నాకు పాఠాలు చెప్తావా? సరే సరే, నీకు నీ తెలివితేటల మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. నాదొక సవాలు. నువ్వు గనక గెలిస్తే ఈ ఊరిలో మేకల మీద పన్ను రద్దు చేస్తాను. నువ్వు ఓడిపోతే నీ మేకలన్నీ నా గోశాలకు చేరాలి. నువ్వు నా దగ్గర జీవితాంతం పాలేరుగా పనిచేయాలి. ఒప్పుకుంటావా? అప్పుడు సోమయ్య మెల్లగా, వద్దు రాముడు, వద్దు, ఆయనతో పందెం వద్దు. నేను సిద్ధం జమీందార్ గారు, మీ సవాలేంటో చెప్పండి. సరే, రేపు ఉదయం రచ్చబండ దగ్గర సభ జరుగుతుంది. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సరైన సమాధానాలు చెబితే నువ్వు గెలిచినట్టు, లేదంటే ఓడినట్టు. సిద్ధమేనా? సిద్ధమేనయ్యా. ఆ రోజు సాయంత్రం ఊరంతా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. మేకల కాపరి జమీందార్ గారితో పందెం కాశాడని, రేపు రచ్చబండ దగ్గర ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమయ్య రావుడింటికొచ్చాడు. రావుడు, నీకేమన్నా పిచ్చా? ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, ఎంతటి పండితులతో సమాధానాలు రాయించుకుంటారో నీకు తెలీదు. నువ్వు చదువుకోలేదు, నువ్వు ఎలా గెలుస్తావు? సోమయ్య, చదువు వేరు, జ్ఞానం వేరు. పుస్తకాల్లో ఉండేది కాదు, బతుకులో ఉండేది జ్ఞానం. జమీందార్ గారు పుస్తకాలు చదువు ఉండొచ్చు, కానీ నేను బ్రతుకును చదివాను. నువ్వు ధైర్యంగా ఉండు, మనం గెలుస్తాం. నీ నమ్మకం నీది రాముడు,
కానీ నాకు మాత్రం గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరుసటి రోజు ఉదయం రచ్చబండ కిక్కిరిసిపోయింది. ఊరి జనం, పక్క ఊరి జనం కూడా వచ్చారు. భుజంగం గారు దర్జాగా ఆసీనులయ్యారు. ఆయన పక్కన దివాంజీ కూడా ఉన్నారు. రాముడు ప్రశాంతంగా వచ్చి నిలబడ్డాడు. ఏరా రాముడు, భయపడి పారిపోతావేమో అనుకున్నాను, వచ్చావా? మాటిచ్చాక తప్పడం ధర్మం కాదు కదయ్యా. అడగండి మీ ప్రశ్నలు. సరే, అందరూ వినండి. వీడు తన తెలివితో నన్ను గెలుస్తానంటున్నాడు. ఇదిగో నా మొదటి ప్రశ్న. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బరువేది? ఏది మొయ్యడం మనిషికి అత్యంత కష్టం? జనమంతా ఆ ప్రశ్నకి గుసగుసలాడారు. కొందరైతే ఏనుగు అని, కొందరు కొండ అని, కొందరు భూమి అని అనుకుంటున్నారు. భుజంగం గారు రాముడు వైపు ఎగతాళిగా చూశారు. అప్పుడు రాము నవ్వుతూ, అయ్యా, ఇంత చిన్న ప్రశ్న, దీనికి సమాధానం చాలా సులభం. సులభమా? చెప్పు చూద్దాం. ప్రపంచంలో అన్నిటికంటే బరువు పాపం. అలాగే మనిషికి మోయడం అత్యంత కష్టమైంది రుణం. కొండనైనా నెత్తి మీద పెట్టుకుని మోయొచ్చేమో గాని చేసిన పాపాన్ని మనసు మోయలేదయ్యా. అలాగే ఎంత బలవంతుడైనా అప్పు అనే బరువు కింద వంగిపోవాల్సిందే. ఈ రెండు కంటికి కనిపించు, కాని మనిషిని కృంగదీస్తాయి. రాముడి సమాధానం వినగానే సభలో చప్పట్లు మారుమోగాయి. జమీందారు గారి ముఖం చిన్నబోయింది. ఇది నిజమే గదా, తను చేసిన పాపాలు తన మనసుని ఎంత భారంగా మారుస్తున్నాయో ఆయనకి లోపలే తెలుసు. అప్పుడు సోమయ్య కూడా ఆనందంతో, సభాష్ రాముడు, అదరగొట్టావు. సరేలే, మాటల గారిడి బాగానే ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేదేది? గాలి కంటే వెలుతురు కంటే వేగంగా వెళ్లేదేది? మళ్లీ జనలో చర్చ మొదలైంది. గుర్రం, గాలి, బాణం అని ఎవరికి తోచింది వారు అనుకుంటున్నారు. అయ్యా, దీనికి కూడా సమాధానం నా దగ్గరుంది. ఆహా, చెప్పైతే. ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఆలోచన, అది మనసు. మనం ఇక్కడ కూర్చొని క్షణంలో కాశీకెళ్ళొచ్చు, మరుక్షణం ఇంటికి రావచ్చు. గాలి వెళ్ళలేని చోటు కూడా ఆలోచన వెళ్తుంది. మళ్లీ చప్పట్లు. పండితులు కూడా రాముడి విశ్లేషణకు తల ఊపారు. భుజంగం గారికి చెమటలు పట్టడం మొదలైంది. సరే సరే, రెండు ప్రశ్నలకు జవాబు చెప్పావు, కానీ ఈ మూడో ప్రశ్నతో నీ గర్వం అడిగిపోతుంది. ఇది చాలా కష్టమైంది. అడగండి అయ్యా. సత్యానికి అసత్యానికి అంటే నిజానికి అబద్ధానికి మధ్య దూరం ఎంత? ఈ ప్రశ్న విని అందరూ ఆలోచనలో పడ్డారు. ఇది కొలిచే దూరం కాదు కదా, దీనికి సమాధానం ఎలా చెబుతాడు? రాముడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వాడు. అయ్యా, దీనికి కూడా సమాధానం చెప్పడం కాదు, చూపించటం ముఖ్యం. మీ పక్కన ఉన్న దివాంజీ గారిని ఒక్కసారి పిలవండి. దివాంజీ, ఇటు రండి. అయ్యా, నిన్న రాత్రి మీరు సంతలో ఏం విన్నారు? నిన్న రాత్రి సంతలో పక్క ఊరిలో దొంగలు పడ్డారని విన్నాను. మరి మీరు దాన్ని చూసారా? లేదు లేదు, నేను విన్నానంతే. అయ్యా జమీందార్ గారు, నిన్న రాత్రి పక్క ఊరిలో దొంగలు పడలేదు, అది కేవలం పుకారు. కావాలంటే విచారించండి. అయితే ఏంటి? సత్యానికి అసత్యానికి మధ్య దూరం కేవలం 4,000 అయ్యా. 4,000? అర్థం కాలేదు. తన చెవికి కంటికి మధ్య 4,000 పెట్టి చూపిస్తూ, మన చెవికి కంటికి మధ్య ఉన్న దూరమే 4,000. మన చెవితో విన్నది అబద్ధం కావచ్చు, కానీ కంటితో చూసింది నిజం. విన్నదానికి చూసిందానికి మధ్య దూరం ఇదిగో ఈ 4,000 మాత్రమేనయ్యా. రాముడి సమాధానం వినగానే సభంతా నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా జయజయ ధ్వానాలు మిన్నంటాయి. అంత క్లిష్టమైన తత్వాన్ని అంత సులభంగా ప్రత్యక్షంగా నిరూపించిన రాముడి తెలివికి అందరూ ముగ్ధులయ్యారు. భుజంగం గారు ఓటమిని అంగీకరించక తప్పలేదు. రాముడు, నువ్వు కేవలం తెలివైన వాడివి మాత్రమే కాదు, గొప్పవాడివి. నేను నా అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను. నువ్వు చెప్పింది ఈ రోజు నా మనసు గెలిచావు. అప్పుడు ఆనందంతో సోమయ్య గెంతులేస్తూ, రాముడు గెలిచాడు, మన మేకల మీద పన్ను లేదు. అవును, ఇకపై ఈ ఊరిలో పశువులను మేపుకోవడానికి ఎవరూ పన్ను కట్టనవసరం లేదు. అడవి అందరిది. అంతేకాదు, రాముడు నా గడిలో లెక్కలు చూడ్డానికి, నాకు సలహాలు ఇవ్వడానికి నీలాంటి నిజాయితీ తెలివున్నవాడు కావాలి. నా గుమాస్తాగా ఉంటావా? క్షమించండి అయ్యా, నాకు ఈ పదవులు హోదాలు సరిపడవు. నేను మేకల కాపరిని. ఆ కొండలు కోనలే నా ఆస్తి, నా మేకలే నా కుటుంబం. నాకు స్వేచ్ఛగా బ్రతకడమే ఇష్టం. మీ దయుంటే ఈ ఊరి ప్రజలను కష్టపెట్టకుండా చూడండి చాలు. నీ ఇష్టం రాముడు,
నీ నిస్వార్థ బుద్ధికి నా జోహార్లు. ఆ రోజు నుంచి భుజంగం గారి పాలనలో మార్పొచ్చింది. అహంకారం తగ్గిపోయి ఆలోచన పెరిగింది. రాముడు యథావిధిగా తన మేకలను తోలుకొని అడవికి వెళ్ళేవాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు. ధైర్యంగా, తెలివిగా ఆలోచించాలి.